వెల్కమ్ టు 7H టీవీ. ఇప్పుడు మన ముందు కందుకూరు వాస్తవ్యులు రాయసం వెంకట రమేష్ గారు, ఇంగ్లీష్ టీచర్, భగవద్గీత ప్రబోధకులు మరియు గాయకులు. నమస్తే రమేష్ గారు. నమస్తే సార్. ముందుగా 7H టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఏడుకొండల గారు మీకు కూడా నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు మనకి వెంకట రమేష్ గారు 3 విభాగాల్లో ఉన్నారు. భగవద్గీత ప్రబోధకులుగా ఉన్నారు, మరియు గాయకులుగా ఉన్నారు, ఇంగ్లీష్ టీచర్గా ఉన్నారు. అయినప్పటికీ ముఖ్యమైనటువంటిగా మనం మాట్లాడబోయే విధానం ఏంటంటే భగవద్గీత గురించి. అసలు ఆ భగవద్గీత గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, రేపు 11వ తేదీ భగవద్గీత పుట్టినరోజు, గీతా జయంతి. దాని సందర్భంగా వెంకట రమేష్ గారు భగవద్గీత గురించి మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం, మాకు తెలిసినవి. తప్పకుండా సార్. మీ విధానంలో మీరు చెప్పగలరా? థ్యాంక్ యూ. తప్పకుండా ప్రయత్నం చేస్తాను సార్. తప్పకుండా సార్. భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునకు ఎప్పుడు ఉపదేశించాడు? నమస్తే సార్ ఏడుకొండల గారు. భగవద్గీత అనేటువంటిది మహాభారతంలో మొత్తం 18 పర్వాలు ఉన్నాయి. ఈ 18 పర్వాల్లో 6వ పర్వం అంటే 6వ పర్వం అంటే మనకి ఉద్యోగ పర్వానికి ద్రోణ పర్వానికి మధ్యలో వచ్చేటువంటి భీష్మ పర్వం. ఈ భీష్మ పర్వంలో మన 25వ శ్లోకం నుంచి 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు మొత్తం 18 అధ్యాయాలుగా ఈ భగవద్గీత అనేటువంటిది శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడు అస్త్ర సన్యాసం చేశాడు కురుక్షేత్రంలో. తండ్రులను, గురువులను, మేనమామలను, మనుములను, మిత్రులను చూచి నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేనవ స్వజనములు చంపుకున్నట్టుకు ఇష్టపడక నాకు విజయము వలదు, రాజ్య సుఖము వలదు అని అస్త్ర సన్యాసం చేసి ధనుర్బాణములు కింద పడవేసి దుఃఖితుడైనటువంటి అర్జునును చూసి శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు చెప్పాడు భగవద్గీత, అర్జున నువ్వు దుఃఖింపకూడని వాటి గురించి దుఃఖిస్తున్నావయ్యా. ఈ శరీరం అనేటువంటిది అశాశ్వతమైనటువంటిది, వాళ్ళను నువ్వు చంపలేరు. చంపినా భౌతికంగా దేహపరంగా నువ్వు వాళ్ళని చంపగలుగుతున్నావు, కానీ వారు ఆత్మపరంగా వాళ్ళంతా సజీవంగానే ఉంటారు. కాబట్టి చంపేది, చేసేది, చంపించేది అంతా నేనేనయ్యా, నువ్వు కేవలం నిమిత్త మాత్రుడు అనేటువంటి అర్జును యొక్క అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం ఉపదేశించాడు. ఇట్లా భగవద్గీత ద్వారా అతనికి జ్ఞానోపదేశం చేసేసి ఆ కురుక్షేత్ర సంగ్రామం జరిగే విధంగా అతను కోరుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి సహాయంతో. ఓకే. ఇంకో విషయం, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాలంలో భగవద్గీతను నేటి విద్యార్థులకి ఎలా బోధించాలి? సరే, మంచి ప్రశ్న అడిగాడు. ఇప్పుడు పిల్లకాయలకి ఈ భగవద్గీత అంతా సంస్కృతంలో ఉంటుంది. ఈ భగవద్గీత అనేటువంటిది పిల్లలకి అరే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణ అంటే వాళ్ళకి అర్థం కాదు సంస్కృతంలో. ఏం లేదు, సింపుల్ గా కొన్ని శ్లోకాలు పిల్లలకి ఉద్దేశించిన శ్లోకాలకు మొత్తం 705 శ్లోకాలు సార్. మొత్తం 705 శ్లోకాలు. ఈ 700 కొన్ని శ్లోకాలు ఉన్నాయి. అరే మంచి పనులు చేస్తే భగవంతుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. భగవంతుడు కావచ్చు, ప్రకృతి కావచ్చు, ఏదైనా అనుకోవచ్చు. చెడ్డ పనులు చేస్తే నువ్వు శిక్షింపబడతావు. వాళ్ళకి సింపుల్ గా వాళ్ళది చాలా లాజికల్ గా తీసి చూడు. మనం ఒక మామిడి చెట్టు నాటామంటే మామిడి పండ్లు వస్తాయి. వేప చెట్టు నాటామంటే వేప పండు. మనం చెడ్డ పనులు చేసి మంచి కోరుకుంటే జరగదు. అంటే నువ్వు వేప చెట్టు నాటే మామిడికాయలు రావాలంటే రావు కదా. ఎలా వస్తాయి? నువ్వు చేసేటువంటి కర్మలను బట్టే నీకు మళ్ళీ వాటి యొక్క ప్రతిఫలాలు ఉంటాయి. అని పిల్లకాయలకు మనకు కావాల్సినటువంటి కొన్ని శ్లోకాలు చక్కగా వాళ్ళకి మనకు అర్థమయ్యే రీతిలో చెప్పచ్చు. మంచి పనులు చేస్తే పరమాత్ముడు ఆశీర్వదిస్తాడు, చెడ్డ పనులు చేస్తే నిన్ను శిక్షిస్తాడు, నీకు పనిష్మెంట్ ఇస్తాడు. అది ఏ రూపంలో కావచ్చు. ఇప్పుడు భగవద్గీత నేర్చుకోవడం వల్ల ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా? సరే, భగవద్గీత నేర్చుకోవడం వలన చాలా మంది అంటారు ఏదైనా సరే మనం లాభం లేనిది ఏ పని చేయరు. కానీ ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితః బహవో జ్ఞాన తపసా పూత మద్భావమగత
రాగము, భయము, ఈ అరిషడ్ వర్గాలను జయిస్తాం, పోగొట్టుకుంటాం, లాభం కాదు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం అనేటువంటి 6 రకాలైనటువంటి అరిషడ్ వర్గాల్ని మనం పోగొట్టుకుంటాం భగవద్గీత వినటం ద్వారా. భగవద్గీత వినటం ద్వారా లాభం రాదు మనకి, భయం పోతుంది, రాగం పోతుంది. క్రోధం అంటే కోపం యొక్క పరాకాష్ట క్రోధము, ఎన్ని దుర్గుణాలు, ఈ దుర్గుణాలు మనం జయించగలుగుతాం, వాటిని పోగొట్టుకుంటాం. అంతకంటే మనకి కావాల్సిన అంతకంటే గొప్ప ప్రయోజనం ఏముంటుందండి వాటిని పోగొట్టుకుంటే? ఏముండదు సార్, ఏముండదు. అదే చెప్పారు. ఇంకో విషయం, భగవద్గీత ప్రకారం మనం చేసే పనులు ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు నేను చేసే పనులు రకరకాలుగా ఉంటాయి. ఈ ఉద్యోగరీత్యా మీరు చేసే పనులు కావచ్చు, వ్యవసాయం చేసేటువంటి పనులు కావచ్చు, ఎవరైనా చేసే పనులు అంటే పనులని కర్మలు అంటారండి. భగవద్గీతలో పనులు ఏమంటారంటే కర్మలు అంటారు. మనకు అందరికీ తెలిసినటువంటిది, పెద్దలు చాలా కాలంలో మనకు చెప్పారు, అరే మనము ప్రతిఫలాపేక్ష లేకుండా నువ్వు కర్మ చెయ్యి, మనం ఏం ఆశించకుండా కర్మ చేయమంటారు కృష్ణ పరమాత్ముడు. అదే కదా, అదే మన చాలా సందర్భాల్లో ఈ శ్లోకం విని ఉంటాం, మనం అందరికీ తెలిసిన శ్లోకం ఇది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలకే దుర్భూః మా తే సంకోస్త్వ కర్మణి. కర్మలను చేయటం మాత్రమే నీకు అధికారం కలదు, దాని ఫలితము నీయందు లేదు, నీవు కర్మఫలములకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయటం మానరాదు. ఇందాక మీరు చెప్పినట్టు వ్యాపారం చేసేవాడు ముందుగా వ్యాపారం చేసేటప్పుడు ఏం ఆలోచిస్తాడు? ముందు లాభాల గురించి ఆలోచిస్తాడు. లాభాల గురించి, ఎగ్జామ్స్ రాసేటువంటి పిల్లవాడు ఫలితాల గురించి ఆలోచించకూడదు. నీ డ్యూటీ, డూ యువర్ డ్యూటీ, రిజల్ట్ నాకు వదిలేసేయమన్నా. అది కృష్ణ పరమాత్ముడు చెప్పినా కూడా అదే. అయితే భగవద్గీతలో చెప్పినట్టు అసలు భగవంతుడు ఎవరు, అతను ఎక్కడ ఉంటాడు? భగవద్గీత ప్రకారం భగవంతుడు అంటే సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని శాత్మని. అన్ని జీవుల్లో అండి, సకల జీవుల్లో పరమాత్ముడు ఆత్మస్వరూపుడై ఉన్నాడు. అన్ని భూతాల్లో ఉన్నాడు పరమాత్ముడు. ఇందుగలడు అందులేడని సందేహం వలదు, ఎందెందు వెతికినను అందందునే కలన్నాడు కృష్ణ పరమాత్మ. అయితే ఇక్కడ 10వ అధ్యాయంలో భగవద్గీతలో విభూతి యోగంలో చెప్తాడండి. విభూతి యోగంలో ఏం చెప్తాడంటే, అరే నేను వేదాల్లో సామవేదాన్ని, పర్వతాల్లో మేరు పర్వతాన్ని అంటాడు. మేరు పర్వతం అంటే హిమాలయ పర్వతాన్ని, మాసాల్లో నేను మార్గశిర మాసాన్ని, మన భగవద్గీత పుట్టినటువంటి మాసం మార్గశిర మాసం, ఇప్పుడు జరుగుతున్నటువంటి మాసం అంటే మార్గశిర మాసంలో నేను ఉన్నానంటే కార్తీక మాసంలో లేననే కాదు కదా, అన్ని మాసాల్లో ఉన్నాను అంటే ఇక్కడ విశిష్టమైన వాటిల్లో నేను ఉన్నాను అంటే అన్నిటా నేనే ఉన్నాను, నేనే సర్వాంతర్యామి ఉన్నాను. సరే మనం అర్థం చేసుకోవాల్సింది, వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. వేదాల్లో సామవేదాన్ని నేనే, దేవతలలో దేవేంద్రుడు నేనే, ఇంద్రియములలో మనస్సును నేనే, ప్రాణులందరి బుద్ధిని నేనే, రాక్షసులలో ప్రహ్లాదుడు నేనే, గణికులలో కాలాన్ని నేనే, మృగములలో సింహాన్ని నేనే, పక్షులలో గరుత్మంతుడు నేను. ఇందాక చెప్పినట్టు ఈ విశిష్టమైన వాటిల్లో ఉన్నానంటే అన్నిటా నేనే ఉంటాడు. ఇందుగలడు అందులేడని సందేహం, ప్రతి చోట అతనే ఉన్నది, ఉన్నదంతా బ్రహ్మమే, ఉన్నదంతా పరమాత్ముడే. కానీ ఇక్కడ తమాష ఏంటంటే ప్రతి పరమాత్ముడు జగమంతా ఉన్నాడు, ఈ జగత్తుకు అతీతంగా ఉన్నాడు. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పింది అది. విశ్వమంతా నిండి ఆయనే. ఈ చర్మ చక్షువుతో మనం భగవంతుని చూడలేము, ఆయన చూడాలంటే దివ్య చక్షువు కావాలి, కళ్ళు మూసుకోవాలి, ధ్యానం చేయాలి. కేవలము భగవద్గీత చదవడం వల్ల నీకు ఏమి ఒరగదండి. భగవద్గీతతో పాటు ధ్యానము, ప్రత్యాహారము, ఇవన్నీ ఉంటాయి. యమ అంటే కొన్ని ఆచారాలు ఉంటాయి అన్నమాట. ఆహారం, మంచి ఆహారం తీసుకోవాలి, చక్కగా మనం మంచి పుస్తకాలు చదవాలి, సజ్జనులతో సాంగత్యం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే నీకు నువ్వు చదివేటువంటి భగవద్గీతకు ఒక అర్థము, దానివల్ల మనకు కొంత ప్రయోజనం చేకూరుతుంది. కేవలం భగవద్గీత చదవడం వల్ల మనలో మార్పు రాదు, ఏం మార్పు రాదు. ఇవి కూడా మాత్రం లింకప్ చేశాడు. భగవంతునికి భగవద్గీత ప్రకారం ఎటువంటి భక్తులంటే ఆయనకి ఇష్టం? మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు భగవంతుడిని మనం ఇష్టపడటము గొప్పతనం కాదు. భగవంతుడు ఎందుకంటే ఆయన గొప్ప గుణాలతో ఉంటాడంటారు, ఆయన అష్టోత్తరాలు చేస్తారు, ఆయన గొప్ప గుణాలతో ఉంటాడు కాబట్టి ఆయన అందరూ ఇష్టపడతారు. అవును. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే భగవంతుడు మనల్ని ఎటువంటి భక్తుల్ని, మీరు అడిగేటువంటి క్వశ్చన్ ఎటువంటి భక్తుల్ని ఇష్టపడతాడు. దానికి చిన్న దృష్టాంతం చెప్తాను సార్ మీకు. ఇప్పుడు పరమాత్ముడు ఒక పుస్తకం రాస్తున్నాడు,
పుస్తకం రాస్తుంటే ఆ పుస్తకం రాస్తుంటే అక్కడ నారదుల వారు వచ్చాడు. అడిగాడంట నారదుల వారు పరమాత్మని, పరమాత్మ నువ్వు ఏం పుస్తకం రాస్తున్నావు అంటే, అయ్యా ఎవరైతే నన్ను ఎక్కువ భజిస్తూ ఉంటారో, నన్ను ఎక్కువ నామస్మరణ చేస్తుంటారో వాళ్ళ పేరు నేను రాస్తున్నాను. అప్పుడు వెంటనే నారదుల వారు అయితే స్వామి అందులో నా పేరు ఉందని అడిగంట. అయితే నారద నీకు ఆ పుస్తకం ఇస్తున్నాను. ఆయన ఏమంటారు నారదుల వారిని పురాణాల్లో కలహ భోజన ప్రియుడు అంటారు. కలహ భోజన ప్రియుడు. కలహ భోజన ప్రియుడు అంటే మన ఇద్దరికి తగాదా పెట్టి ఆయన సంతోషిస్తున్నాడు. పురాణాల్లో చాలా సినిమాలు మనం చూసాము కలహ భోజన ప్రియుడు అంటారు. మరి అడిగితే సరే ఇస్తున్నాను తీసుకోమని చూడమని చెప్పాడంట పరమాత్మ. ఇవ్వంగా అట్లా మొట్టమొదటి పేరు నారదుల వారు అడిగారు. నారదుల వారు ఆనందానికి హద్దులు లేవుంట. అబ్బా పరమాత్మను ఇష్టపడేటువంటి వాళ్ళలో మొట్టమొదటి పేరు నాదుంది, నేను ఎంత అదృష్టవంతుని అనుకున్నాడు. మరి వెంటనే ఇంకో పుస్తకం రాస్తున్నాడంట పరమాత్మ మళ్ళీ ఏం పుస్తకం రాస్తున్నావు అని అడిగాడంట నారదుల వారు. అదే ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఏమో నన్ను భజించేవాళ్ళు, ఇప్పుడు నాకు ఎవరైతే ఇష్టమో క్వశ్చన్ చూడండి, భగవంతుడికి ఎవరైతే ఇష్టమో వాళ్ళ పేరు నేను రాస్తున్నాను అన్నాడు. అయితే దాంట్లో నాకు ఆ పేరు ఉందా అని అడిగాడంటామండి. ఎవరు? నారదుల వారు. ఇస్తున్నాను చూసుకోమంటే దాంట్లో లేదు. దాంట్లో నారదుల వారి పేరు లేదు, శ్వాసపుత్రుడైనటువంటి ఆంజనేయ స్వామి పేరు ఉంది. అది వేరే విషయం, తర్వాత సబ్జెక్ట్ అది. మరి ఇప్పుడు నారదుల వారు గొప్పగా మనం భావించాలా, ఆంజనేయ స్వామిని గొప్పగా భావించాలా? మనము ఆంజనేయ స్వామిని గొప్పగా భావించాలి. ఎందుకంటే పరమాత్మను అందరూ ఇష్టపడతారు. ఆయన దివ్యమైనటువంటి గుణాలతో ఉంటాడు కాబట్టి అది గొప్ప విషయం కాదు. కానీ పరమాత్ముడు పర్టికులర్ గా చెప్పాడండి భక్తి యోగంలో, భగవద్గీతలో 12వ అధ్యాయమైనటువంటి భక్తి యోగంలో నాకు వీళ్ళంటే ఇష్టము. ఎవరు? సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. శత్రువుని మిత్రుని సమానంగా, శత్రుమిత్రుని సమానంగా చూసేవాడంటే నాకు ఇష్టం. శత్రువుని ఎందు మిత్రుని ఎందు సమానంగా చూసేవాళ్ళు. శత్రువు అంటే శత్రువు అంటే వాడి కాళ్ళ మీద పడవలేదు. ఆ శత్రువు పట్ల నీ అంతరంగంలో ద్వేషభావం ఉండకూడదు. శత్రువుని మిత్రుని సమానంగా చూసేవాడంటే నాకు ఇష్టము. మానము అవమానము రెండింటిని సమంగా తీసుకునేవాడంటే నాకు ఇష్టము. మానవమానములు చూసారా, నిన్ను పొగిడాము ఓకే, నిన్ను ఎవడ కించపరిచారు ఓకే, రెండింటి సమస్థితులు తీసుకోవాలి. రెండు మనం పొంగినప్పుడు పొంగిపోవడం, తిట్టినప్పుడు కుంగిపోయేవాడు అంటే నాకు ఇష్టం లేదు. శత్రులు ఈ ప్రాపంచిక జీవితంలో అందరికీ ఉంటారండి. శత్రుమిత్రుడు, మానవులు ఎటువంటి వాతావరణ పరిస్థితులు అయినా సరే కంప్లైంట్ లేకుండా ఉండాలి. పాడు ఎండ పాడు వాన అనకూడదు. నువ్వు ఆ చిన్న గుడిసెలో ఉన్న ఆనందంగా ఉండగలగాలి, 7 అంతస్తుల మేడలో ఉన్న ఆనందంగా అట్లా ఉండేవాళ్ళు అంటే నాకు ఇష్టం. అర్జున, శత్రుమిత్రుల యందును మానవుల యందును శీతోష్ణాది సుఖ దుఃఖాదుల యందును సమబుద్ధి కలిగి సంగరహితుడై నిత్య సంతుష్టుడై చలించని మనస్సు, ఎన్ని విరిగిపోయిన పడ్డ కూడా చెలించకూడదు. చెలించని మనస్సు కలిగిన వాడై ఎప్పుడు ఆల్వేస్ నా యందు భక్తి ప్రపత్తులు కలిగినటువంటి మానవులు నాకు అత్యంత ప్రీతిపాత్రులు. నాకు చాలా ఇష్టమయ్యే వాళ్ళంటే ఆయన ఇష్టం ఏందో తెలుసుకుంటే మనం ఆయన ఇష్టానికి తగ్గట్టుగా మనం ఉండడానికి ప్రయత్నం చేయొచ్చు. తెలియకపోతే ఎప్పుడు మనలాగా అందరిని ద్వేషిస్తూ అందరి పట్ల కోపభావంతో ఉంటూ ఆయనకు దూరం అవుతాం. మనుషుల్లో ఇన్ని కులాలు మతాలు లేవండి, ఉన్నది రెండే. దైవాంశమైనటువంటి గుణములు కలిగినటువంటి వాళ్ళు, రాక్షసాంశమైనటువంటి ప్రవృత్తి కలిగిన వాళ్ళు. మనలో రాక్షసాంశం గుణములు దాంట్లో ఒక యోగంలో చెప్తాను అనమాట. 16వ అధ్యాయంలో తేజక్షమా ధృతి శౌచిం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత దంభో దర్పోభిమానస్య క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురి. అర్జున, సాహసము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరులను వంచింపకుండుట, అహంకారము లేకుండా ఉండట మొదలగు గుణములు దైవాంశ సంభూతులకు ఉంటాయ్యా. చూసారా, ఈ గుణాలు పుట్టుకతోటే వస్తాయంట. సాహసము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరులని కఠినంగా మాట్లాడకుండా ఉండటం, ఇటువంటి గుణములు దైవాంశ సంభూతులకు ఉండనయ్యా. అట్లాగే రెండవ గుణం అసురు గుణాలు అంటే డంబము,
గర్వము, అభిమానము, క్రోధము, కఠినముగా మాట్లాడటము మొదలగు గుణములు రాక్షసాంశమున పుట్టిన వారికి ఉన్నయ్యా. ఎప్పుడైతే మనలో ఈ యొక్క రాక్షసాంశ గుణాలు మనం త్యజించి దైవాంశమైనటువంటి గుణాలుగా మనం పట్టుకుంటే ఆ పరమాత్ముడికి, ఆ భగవంతుడికి మనం దగ్గర అవుతాము. ఓకే, మంచి మెసేజ్ సార్. థ్యాంక్ యూ. ఇంకోటి, భగవద్గీత ప్రకారం ధర్మం అంటే ఏమిటి? మనం ఎలాంటి ధర్మాన్ని అనుసరించాలి? సార్, ధర్మము అంటే పక్క వాళ్ళు, బయట వాళ్ళు చాలా చాలా సింపుల్. అది పెద్ద పెద్ద ధర్మం అంటే పెద్ద డెఫినేషన్స్ ఏం లేదు ఇక్కడ. పక్క వాళ్ళు కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఏ పని చేస్తే వాళ్ళు నీకు ఏ పని చేస్తే నీ మనస్సుకు బాధ కలుగుతుందో దాన్ని నువ్వు పక్క వాళ్ళకి చేయకుండా ఉండటమే ధర్మం. ఓకే, ఇప్పుడు నేను మీకు ఒక చెడ్డ పని చేశాను, నా గురించి పక్క వాళ్ళకి ఏదో చెడుగా చెప్పారు, అప్పుడు మీరు అది నాకు తెలిసింది నేను బాధపడ్డాను. నేను కూడా పక్క వాళ్ళకి ఎవరికైనా కూడా పక్క వాళ్ళ గురించి అదే బాధ అనేటువంటిది పక్క వాళ్ళు ఉండకూడదు, నేను ఆ విధంగా చెప్పకూడదు అనేటువంటి ఆ యొక్క ఎరుక అనేటువంటిది నాలో వస్తే నేను ధర్మాన్ని అనుసరిస్తున్నట్టే. దీంట్లో మళ్ళీ మీరు ఇందాక అడిగారు ఏ ధర్మం, ధర్మాల్లో స్వధర్మం అంటే అవును అంటే కృష్ణ పరమాత్ముడు చెప్తాడండి, శ్రేయాన్ స్వధర్మో విగుణ. విగుణ అంటే గుణము లేదని. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాధనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. భగవంతుడు మనకిచ్చినంత వరకు మనం సంతోషంగా ఉంటే ప్రాబ్లం లేదండి. ఈ జీవితం ఎప్పుడంటే మనం పక్క వాడితో ఎప్పుడు పోల్చుకుంటూ ఉంటాం. అంతేగా, ఇప్పుడున్న సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. మనకి ఏదో ఇచ్చిందంతా మనం తృప్తి చెంది ఇబ్బంది లేదు. మనకు స్వధర్మం కాదు కావాల్సిన, పరధర్మం కావాలి. అంటే సపోజ్ నీళ్లు విలువైనయా పాలు విలువైనయా సార్ చెప్పండి. అంటే మామూలుగా అయితే పాలు విలువైనవి, నీళ్ల కంటే పాలు విలువైనవి. నీళ్లలో ఉండేటువంటి చేప అనకూడదంట, ఈ విలువలేని నీళ్లలో నేను ఉంటున్నాను నాకేం విలువ ఉంటుంది, పాలల్లో ఉంటే నా జీవితం ఇంకా గొప్పగా ఉంటుందని నీళ్ళల్లో ఉండేటువంటి చేప నీళ్ళలో కుదురుగా ఉండకుండా పాలల్లోకి వెళ్ళి చచ్చిపోయిందంట. అంటే ఆ పాలు విలువైనవి అయినప్పటికీ ఈ చేప శరీరానికి తగవు. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే మనం ఒక చెడ్డ పని చేసినా, ఒక మంచి పని చేసినా కూడా మన అంతరంగం ఎప్పుడు మనకు చెప్తూనే ఉంటుందండి. అంతరంగాన్ని మించినటువంటి గొప్ప గైడ్ ఇంకొకరు లేదు. మన చెడ్డ పని చేసేటప్పుడు కూడా మన అంతరంగం మనం చెప్తుండదు తప్పు తప్పు అని. కాబట్టి అంతరంగమే అంతరంగం చెప్పేటువంటి మాటలు నీ స్వధర్మాన్ని అనుసరిస్తున్నట్టు. ఏదైనా సరే మనకు మనసు చెప్తూ ఉంటుంది, మన అంతరంగం మనం చెప్తూ ఉంటాం. మన మంచి పని చేసినా అది మంచి అని చెప్తుంది, చెడు చేసినా కూడా వెంటనే చెప్తుంది. ఈ స్వధర్మాన్ని నువ్వు విడిచిపెట్టి పరధర్మం జోలికి వెళ్ళొద్దు, అది గొప్పదైనా కూడా పరధర్మం మనకు తగదనైనా. ఒక ఉపాధ్యాయుడు చక్కగా విద్యార్థులకి పాఠాలే బోధించాలి, వ్యాపారస్తుడు వ్యాపారమే చేసుకోవాలి, ఒక రైతు చక్కగా పంటలు పండించాలి. అంతేగాని అట్లా మనం ఒక వృత్తిలో ఇంకో వృత్తి చేయటం అనేటువంటిది ఈ ఉన్న వృత్తికి సరైనటువంటి న్యాయం చేయలేదు. సూటబుల్ కాదు, అది పరధర్మమే అవుతుంది. ఇంకో విషయం, భగవద్గీతలో భోజన సమయంలో ఎటువంటి శ్లోకాలు పఠించాలి? ఇది పురుషోత్తమ ప్రాప్తి యోగంలో చెప్పాడండి కృష్ణ పరమాత్ముడు 2 శ్లోకాలు. పురుషోత్తమ అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః అచామ్యన్నం చతుర్విధం. అరే బాబు, నువ్వు హాయిగా తింటావురా, పడుకుంటావురా, నువ్వు తిని పడుకుంటావు, లోపల నేను జీర్ణం చేయాలరా బాబు. జఠరములో జఠరాగ్ని స్వరూపుడై వేడిని గుట్టించి, మన జఠరములో జీర్ణ వ్యవస్థలో జఠరంలో జఠరాగ్ని స్వరూపుడై దాంట్లో వేడిని గుట్టించి నువ్వు తినేటువంటి 4 రకాలైనటువంటి ఆహార పదార్థాలను నేను జీర్ణం చేస్తున్నాను. ఏమిటి నువ్వు తినను? భక్ష్యాలు, భోజ్యాలు, చోహ్యాలు, లేహ్యాలు అంటే 4 పదార్థాలని నేను జీర్ణం చేస్తున్నాను. కాబట్టి నా పట్ల కొంచెమైనా కృతజ్ఞత భావం ఉందరా బాబు అని అంతే కదా అర్థం, ఇంకేం లేదు. కృతజ్ఞత అండి ప్రతి ఒక్కటి. ఈ రోజు అవన్నీ మనకు రావు. ఇంకో శ్లోకం అంటే బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఈ 2
2 శ్లోకాలు కానీ మనం భోజన సమయంలో కానీ పఠిస్తే ఆయనకి పరమాత్ముడికి మనకు తినేటువంటి ఆహారం ఇచ్చినందుకు ఆయన పట్ల చిన్న కృతజ్ఞత భావం అంతే, గ్రాటిట్యూడ్. ఆ శ్లోకాలు రాని వాళ్ళు మనసులో అయ్యా ఈ రోజు నాయనా నాకు తినడానికి ఇంత తిండి ఇచ్చావు పరమాత్మ, నేను చక్కగా అరగడానికి మంచి జీర్ణ వ్యవస్థను ఇచ్చావు, నన్ను ఆరోగ్యంగా చూసుకోనైనా జస్ట్ కృతజ్ఞత భావం అంతే అక్కడ తెలుపుకోవటం. ఎస్. ఇంకో విషయం, భగవద్గీత నేర్చుకోవడానికి అర్హత ఏమన్నా కావాలా? అర్హత అంటే ఏం లేదండి, శ్రద్ధ. ఒక విద్య నేర్చుకోవడానికి శ్రద్ధ ఉండదు, దాని పట్ల జిజ్ఞాస. ఒక చిన్న మాట చెప్తారు పెద్దలు, ఆకలిగా లేని వాడికి అన్నం పెట్టకూడదు, రైట్. శ్రద్ధ లేని వాడికి జ్ఞానం చెప్పకూడదు. ఇది బాగా వినండి, ఇది 100% వాస్తవం. ఆకలిగా లేని వాడికి అన్నం పెట్టకూడదు, శ్రద్ధ లేని వాడికి జ్ఞానం చెప్పకూడదు. ఇంకొకటి, శ్రద్ధ ఉంటే కొంతే వస్తుంది. బాగా వినండి, ఇక్కడ విద్యార్థులకు కూడా నేను చెప్తున్నాను, శ్రద్ధ ఉంటే విద్య కొంతే వస్తుంది, అదే వినయం ఉంటే అంతా వస్తుంది. గొప్ప గొప్ప వాళ్ళు పాతకాలంలో గొప్ప గొప్ప వాళ్ళు ఎలా తయారయ్యాలంటే గురువు దగ్గర వినయ విధేతలు శ్రద్ధతో పాటు ఉండాలి. నేటి విద్యార్థులకి శ్రద్ధ ఉంది కానీ వినయం తగ్గిపోతుంది. కాబట్టి ఈ శ్రద్ధ, ఈ వినయము, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్రద్ధ ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్థుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైనటువంటి మోక్షాన్ని పొందుతాడు. భగవద్గీత నేర్చుకోవడం వల్ల జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా వాడు మోక్షానికి వెళ్తాడు. మోక్షమైనటువంటి వాడికి సిద్ధిస్తుంది. మోక్షం రావాలంటే నువ్వు భౌతిక సంపదలు 10 ఇళ్ళు కొని, ఒక 100 ఎకరాల పొలాలు కొని, వీటి వల్ల నీకు మోక్షం రాదు. నీకు మోక్షం రావాలంటే ఏకైక మార్గము జ్ఞానము. ఆ జ్ఞానం అంతా నిక్షిప్తమైంది దేంట్లో అంటే భగవద్గీతలో. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ భక్తి కాదండి, భగవద్గీత. నేను భగవంతుడు. ఓకే, ఇంకోటి మీరు భగవంతుడు అన్నది చెప్తున్నా. భగవద్గీతలో భగవంతునికి మనం ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న అంటే భగవంతుడు భగవద్గీత అన్నారు కాబట్టి, భగవద్గీతలో భగవంతునికి భూమిలో, ఈ భూమి మీద గొప్ప వాళ్ళు ఎవరు? మంచి ప్రశ్న అడిగారండి. మనము భౌతిక జీవితంలో, లౌకిక జీవితంలో మనం ఆ రాజకీయ నాయకుడు గొప్పవాడు. మన వరకు మనం తీసుకుంటే ఎవరు గొప్పవాళ్ళు అంటే ఆ సినిమా యాక్టర్ గొప్ప. చూడు, ఆవిడ ముందు రాజకీయ నాయకులు పోతుంటే ముందు 10 కార్లు వెనక 10 కార్లు పోతున్నాయి రా మనం అనుకుంటాం. మాస్టర్ గారు, ఏడుకొండల గారు. అయితే ఇక్కడ గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి శ్లోకం ఏంటంటే, మత్తపరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ, మత్తపరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ, మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అర్జున, నాకన్నా గొప్పవాడు గాని గొప్ప వస్తువు గాని ఈ ప్రపంచంలో లేదయ్యా. సూత్రమున మణులు గుర్చబడినట్లు ఈ జగమంతా నా యందు నిక్షిప్తమని. వాడు కాళ్ళు వీడు కాళ్ళు ఎందుకు పట్టుకుంటావు? ఏకంగా నన్ను పట్టుకొని ఏది కావాలో అది ఇస్తాను గొప్ప అభయం ఇస్తున్నాడు. ఆయన కంటే గొప్పవాడు గొప్ప వస్తువు లేదు, మనం తెలుసుకోలేకపోతున్నాం. అదే ఎట్లా తెలుసుకోవాలి? అనన్యమైనటువంటి భక్తితో తెలుసుకోవాలి. కానీ ఏదో మన అవసరం కోసం కాసేపు దేవుడు దండం పెడితే రాదండి. అనన్యమైనటువంటి భక్తి. రాజవిద్య రాజగుప్త యోగంలో కృష్ణ పరమాత్మ చెప్తాడు, అనన్యాశ్చింతయంత్యో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నీకు ఎప్పుడు ఏది కావాలో అప్పుడు నేను ఇస్తాను. నన్ను అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని నన్ను భజించు అన్నాడు. కాబట్టి ఆ విశ్వాసం ఉంటే నీకు ఏది కావాలో అది ఇస్తాడు. యోగము అంటే నీకు ఇచ్చిందని ఆయనే భద్రపరుస్తుంది. ఎన్ని రకాలు ఉన్నారు భగవద్గీత ప్రకారం? మంచి ప్రశ్న అడిగారండి. భక్తులు అంటే మనము భగవంతుడు మనకు ఎప్పుడు గుర్తొస్తారంటే, ఎక్కువ మందికి మనం సుఖాల్లో ఉన్నప్పుడు గుర్తొస్తాడా? రండి, కష్టాల్లో ఉన్నప్పుడే గుర్తొస్తారు. మరి కష్టాల్లో ఉన్నప్పుడే మనకు భగవంతుడు గుర్తొస్తారు. సుఖాల్లో మన భక్తులు వాళ్ళని ఏమంటారంటే ఆర్తులు అంటారు. ఆర్తులు, కష్టాల్లో ఉన్న వాళ్ళు, పీడింపబడేటువంటి వాళ్ళు ఆర్తులు అంటారు. 2 జిజ్ఞాసులు. మీరు అడిగారు రకాలు, భక్తులు రకాలు అడిగారు, కైండ్ ఆఫ్ డివోటీస్. ఆర్తులు, జిజ్ఞాసులు. జిజ్ఞాసులు అంటే దేవుడు అసలు ఉన్నాడా లేదని, దేవుడు పరమాత్మ యొక్క తత్వం గురించి తెలుసుకుందాం జిజ్ఞాసులు. అర్ధార్థులు. అర్ధార్థులు అంటే మొక్కుబడులు చెల్లించారు వాళ్ళు. మా అమ్మాయికి పెళ్ళైతే తిరుపతి హుండీలో ఇంత చేస్తాను, మా అబ్బాయికి ఏదైనా జరిగితే ఇది గుడికి ఇంత డొనేట్ చేస్తాను. వీళ్ళని అర్ధార్థులు అంటారు. 4 రకం జ్ఞానులు. వీళ్ళు కేవలం ఈ 3 కేటగిరీ కాదు జ్ఞానులు. వీళ్ళు శ్రేష్ఠులు, మిగతా 3 కంటే శ్రేష్ఠులు. అదే కృష్ణ పరమాత్ముడు చెప్తాడు, చతుర్విధ భజంతే మాం జనా
సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఈ ముగ్గురు కంటే, ఆర్తుల కన్నా, జిజ్ఞాసుల కన్నా, అర్ధార్థుల కంటే కూడా ఈ జ్ఞానులైనటువంటి వాళ్ళు శ్రేష్ఠులు. వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళే గొప్పవాళ్ళు. ముగ్గురు కంటే జ్ఞానులు గొప్పవాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఏం అవసరం లేదు, భౌతిక సంపద ఏం అవసరం లేదు, కేవలం ఒక జ్ఞానమే కావాలా. ఎందుకంటే జ్ఞానం వస్తే కానీ మోక్షం రాదు. ఓకే. అయితే భగవద్గీత ప్రకారం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి భగవద్గీత ప్రకారం చాలా మంది చాలా పాపాలు చేసి, అంటే చాలా పనులు చేసి తెలుసు తెలియకో మరణ సమయంకి వచ్చేసరికి భగవంతుని స్మరిస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి మోక్షం వస్తుందా? భగవంతుడికి అనుగ్రహం వాళ్ళకి ఉంటుంది అంటారు. అంతేగా మరి. మంచి ప్రశ్న అడుగుతారు. ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు సార్, ఏడుకొండల గారు. ఆ విద్యార్థి సంవత్సరం అంతా చదవకుండా ఎగ్జామ్స్ అప్పుడు పుస్తకం పట్టుకుంటే వాడికి మంచి మార్కులు వస్తాయా చెప్పండి? నేను అడుగుతాను. ఎలా వస్తాయి సార్? రావు కదా. వాడిగా మరి పక్కన చూసి వాడిని చూసి వీడిని చూసి. కాబట్టి కృష్ణ పరమాత్ముడు చెప్పేది ఏంటంటే, వాడు భగవంతుడు అలా స్మరిస్తే కొంత గొప్ప ఇస్తాను, కొంత గొప్ప నీకు పుణ్యమైనటువంటి ఇస్తాను. కానీ అలా మీకు దానికి ఒక స్టోరీ కూడా ఉంది. వాడు చనిపోయేటువంటి సమయంలో వాళ్ళ నాన్న చేత నారాయణ బలికిష్టం కోసం నార తీసుకొచ్చి పెడితే వాడు ఏమన్నాడు? తీసు అన్నాడు. అట్లాగే వాడు బ్రతికినంత కాలము ఆ యొక్క వాసనలు వాడి చేత భగవంతుడు నామస్మరణ చేయించవు సార్. ఎందుకు? వాళ్ళ వాసన అనిపించవు. కానీ ఆ సమయంలో కానీ ఇప్పుడు అనగలిగితే, ఇప్పుడు అంతకాలే చమామేవా స్మరన్ ముక్త్వా కళేబరం. కళేబరం అంటే ఈ శరీరం. ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. యాతి నాస్త్యత్ర సంశయం అంటే నీకు అనుమానం లేదు. ఎవడైతే మరణ శరీరంలో శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు భగవన్ నామస్మరణ చేస్తాడో వాడు నన్నే చెందినట్టు, వాడు కొద్ది గొప్ప పుణ్యమైనటువంటి ఇస్తానంటాడు. కానీ వాడు బతికినంత కాలం పరమాత్మను స్మరించకుండా మరణకాలంలో వాడు భగవంతుని స్మరించడం అసాధ్యం. వాడు వాసనలు అనిపించదు వాడి చేత. అది ఇంకోటి. భగవద్గీత ప్రకారం మనుషుల్లో ఎటువంటి గుణాలు ఉంటాయి? రకరకాల గుణాలు. ఏ గుణం అనేది శ్రేష్టమైనది, గొప్పది? మంచి. యాక్చువల్గా కొంతమందికి మనకు తెలిసిందే సార్, అందరికీ తెలుసు, పెద్దవాళ్ళకి తమో గుణము, రజో గుణము, సత్వగుణం. తమో గుణం అంటే ఏం లేదు సార్, తినడం, ఎక్కువగా తినడము, ఎక్కువగా నిద్రపోవడం, ఎక్కువగా బద్ధకంగా ఉండడం తమో గుణం. అది జన్మతః వస్తాయి. కుంభకర్ణుడు చక్కటి ఉదాహరణ. సమస్తత్వజ్ఞానజం విద్ధి, మంచి శ్లోకం ఇది. మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రావిః తన్నిభద్నాతి భారత. అజ్ఞానం అండి సమస్త కర్మ, సమస్త దుఃఖాలకు, సమస్త దుఃఖం అంటే బాధలకు కారణం అజ్ఞానము, అవిద్య. ఈ అజ్ఞానం అనేటువంటిది ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే తమో గుణంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. తమో గుణం. కుంభకర్ణుడు ఉదాహరణ. అజ్ఞానం వల్ల పుట్టినది తమో గుణం. అది సర్వ ప్రాణులను మోహింపజేయదు. ఆ గుణము, ఆ తమో గుణము మనుషుని యొక్క ఆలస్యముతోనూ, అజాగ్రత్తతోనూ, నిద్రతోనూ వాడిని బద్ధుని చేస్తుంది. టయానికి వెళ్ళి లేకపోతారంటే వాడు తమో గుణంలో ఉన్నాడు. పంక్చువాలిటీ అంటారు. నెయిదర్ ఎర్లీ నార్ లేట్. కరెక్ట్ గా టయానికి వెళ్ళేవాడు కొంచెం మంచి గుణం కలిగిన వాడు. రజోగుణం కావచ్చు, ఇంకొంచెం శ్రేష్టమైనటువంటి సత్వగుణం కావచ్చు. నువ్వు లేటుగా వెళ్తున్నావు ఆఫీస్ కంటే నువ్వు తమో గుణంలో ఉన్నావు. ఎక్కువగా తింటాడు, ఎక్కువగా నిద్రపోతూ ఉంటాడు, బద్ధకంగా ఉంటాడు. ఇది మనల్ని నాశనం చేస్తుంది ఈ గుణం, ఈ తమో గుణం. ఈ తమో గుణం కొంచెం పైన ఉండేటువంటి రజోగుణం. వీడు కొంచెం బెటర్ గా ఉంటాడు తమో గుణం కంటే. రజోగుణంలో ఉండేవాడు రావణాసుడు. విద్య ఉంటుంది. వీళ్ళకేంటంటే వీళ్ళతో వచ్చిన చిక్కు ఏంటంటే వీళ్ళకి పేరు ప్రతిష్టలు కావాలి. ఎప్పుడు 10 మంది వీళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉండాలి. రాజకీయ నాయకులు కూడా కొంత ఎవరిని అనకూడదు, తప్పు. అందరికి ఎవరి స్థాయిలో వాళ్ళకు ఉంటుంది రజోగుణము. ఈ రజోగుణంలో ఉండే వాళ్ళకి వాళ్ళని ఎక్కువ పొగుడుతూ ఉండాలి ఎప్పుడు వాళ్ళని. ఈ గుణం కూడా అంత గొప్ప గుణం ఏం కాదు. మూడవ గుణం చూసారంటే సత్వగుణము. అది శ్రేష్టమైనటువంటి గుణం, మంచి పనులు. సత్వగుణం. ఈ సత్వగుణంలో మంచి పనులు చేస్తూ ఉంటాడు, సమాజానికి ఉపయోగపడుతూ ఉంటాడు, భగవంతుడి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. భగవంతుడు ఉన్నాడు, దేవుడు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, మంచి పనులు చేస్తూ ఉంటారు. మంచిగా సమాజం. కానీ ఈ సత్వగుణం వచ్చినంత మాత్రాన్ని నీకు మోక్షం ఏం రాదు.
సత్వగుణాలు కూడా దాటి శుద్ధ సాత్వికంలోకి వచ్చి శుద్ధ సత్వగుణంలో విభీషణుడు ఉంటాడు. ఇందాక మీకు చెప్పినట్టు తమో గుణంలో కుంభకర్ణుడు, రజోగుణంలో రావణాసుడు, సత్వగుణంలో విభీషణుడు, శుద్ధ సాత్వికంలో ఆంజనేయ స్వామి, గుణము లేనటువంటి స్థితికి వెళ్ళాలండి. ఫైనల్ గా భగవద్గీత చెప్పేది నిర్గుణ స్థితికి చేరాలి. నిర్గుణ స్థితి. ఆ నిర్గుణ స్థితిలో ఉన్నదే శ్రీరామచంద్రుడు. నిర్గుణ స్థితి వచ్చేంత వరకు కూడా మళ్ళీ పుడుతూ వస్తూ ఉంటాను. కాబట్టి నిర్గుణ స్థితి అల్టిమేట్ గా అది జన్మరాహిత్యాన్ని మనకిస్తుంది. ఓకే, అయితే మనం ఇప్పుడు ఇది చెప్పుకున్నాం కదా, గీతలో చెప్పినట్టు కాకుండా నాకు నచ్చినట్టు జీవిస్తే ఏమవుతున్నది? భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు కాకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం జీవిస్తే మనం ఇక్కడ సుఖాన్ని పొందలేము, సత్యం తర్వాత కూడా సుఖం ఉండదు. తమాషా అంటే మరి మనం దాన్ని ఇంకొక విధంగా చెప్పడం కాదు. ఇక్కడ కృష్ణ పరమాత్మ యశాస్త్ర విసృజ్య వత్సతే కామకారత నససిద్ధి మవాప్నోతి నసుఖం నపరాంగతి మన. నీకు ఇక్కడ సుఖం ఉండదు. మనం అనుకుంటాము చచ్చిపోతే బాధలు పోతాయి అనుకుంటాము. లేదు, అందరూ ఏమనుకుంటారు, నువ్వు ఏ గుణాలతో అయితే ఈ దేహాన్ని మనం విడిచిపెడతాము, నువ్వు ఏ గుణాలతో ఈ దేహాన్ని విడిచిపెడతాము, మళ్ళీ అదే గుణాలతో పుడతాం. వచ్చిన సమస్య అది, మళ్ళీ పుడతాం, అది సమస్య. అదే గుణం మళ్ళీ అదే గుణం మారదు. అందుకే చెప్తాడు, ఈ దుర్గుణాలను వదులుకోనైనా ఈ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఇందాక మీకు చెప్పాను. ఒక మనిషిలో అన్ని గుణాలు పోతాయంటండి. కామం పోతుందట, క్రోధం పోతుందట, లోభం పోతుంట, మోహం పోతుందట, మదం పోతుంది, అన్ని పోతాయంట. కానీ మాత్సర్యం అనేటువంటి ఓర్వలేతనము, ఆ వ్యసనం అంటే అసూయ. ఇప్పుడు భగవద్గీత కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఎందుకు చెప్పాడు? అర్జునుడు ధర్మరాజుకు చెప్పలేదుగా, భీముడికి చెప్పలేదుగా, అర్జునుడికి చెప్పింది చెప్పండి. అసూయ అనేటువంటి గుణాన్ని అతను జయించాడు. కాబట్టి మనం ఈ గుణాన్ని మనము అధిగమించాలి. ఆయన ఈ అధిగమించాలి కూడా మళ్ళీ ఆయన పెట్టుకోవాలి. ఎందుకంటే దైవీహేష్య గుణం ఈ గుణాల వల్ల ఆయనే పెట్టాడు. మళ్ళీ ఆయన పెట్టుకుంటే మనం వీటి నుంచి బయటకు వచ్చేస్తాం. పెట్టింది కూడా ఆయన. కానీ మనం వాటిని వదులుకుంటే కానీ మనకు ఆయన అందడు. అయితే ఇంకోటి అంటే మనం అంటే మీరు మాట్లాడే కొద్ది ఇంకో ప్రశ్న మాకు తప్పకుండా సార్ మైండ్ అటాక్ అవుతాం. అంటే భగవద్గీత ప్రకారం అంటే మనం మనుషులం కాబట్టి మన మాటలు గాని మన శాస్త్రాలు అంటాం కదా, చేసే పనులు అవి ఎలా ఉండాలి సార్? ఇప్పుడు మనం మాట్లాడుతుంటే ఏడుకొండల గారు మాట్లాడుతుంటే ఇంకా కాసేపు వింటే బాగుండు. ఓకే, అలా ఉండాలంటే ఏం చేయాలా? ఇప్పుడు ఆ మాటల్లో ఎంత ప్రియం ఉండాలి. ప్రియం అంటే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాభ్యాసనం చైవ వాంగ్మయం తపవుచ్యతే. అంటే దీన్ని ఏమంటారంటే మీరు చెప్పినట్టు వాచక తపస్సు, మనసా వాచ కర్మణ ఉండాలండి. నువ్వు ఏదైతే మాట్లాడతావో, ఏదైతే ఆలోచిస్తావో అదే చేయాలి. ద్వంద్వం ఉండకూడదు, హిపోక్రసీ ఉండకూడదు. ఒకటే మాట్లాడి పైకి ఒకటి మాట్లాడి లోపల ఇంకో చేసే వాళ్ళకి అది నీకు దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. దానివల్ల మనమే నష్టపోతాం. మనం అదే గొప్పగా ఫీల్ అవుతాం కాదు. కాబట్టి మన మాటలు ప్రియంగా ఉండాలి. మీరు మాట్లాడుతుంటే ఇంకా వినాలన్నది ఏదో ఏడుకొండల గారితో అవసరం ఉంటే నేను ప్రియంగా మాట్లాడినట్టు కాదు. అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కూడా ప్రియంగా ఉండాలి. అది ఎట్లా ఉండాలి? సత్యము ప్రియము హితములతో కూడినటువంటి సత్య భాషణము వేదాధ్యాయం అనొచ్చ. ఇలా 4 ఉంటే దీన్ని ఏమంటారంటే కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో దీన్ని వాచక తపస్సు అంటాడు. అది కలకాలను కూడా భగవద్గీత చదవాల్సిందే. ఓకే, అయితే ఇంకోటి విశ్వరూప సందర్శన యోగంలో గొప్ప శ్లోకం ఉంది, ఒకటి చెప్పండి. అదే సార్, ఇప్పుడు మనం ఏదన్నా ఒక ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి, ఏం చేస్తాము? ఏడుకొండల గారు జనరల్ గా ఎవరైనా సరే ఆమె ఆభరణం వేసుకుంది, ఆమె మొహం ఏంది అట్లా ఉంది, నా మొహం ఏంది ఎట్లా ఉంది, ఆయన డ్రెస్ ఏంది అట్లా ఉంది, నా డ్రెస్ ఏంది ఇట్లా ఉంది అని ఇలా భౌతికంగా ఆలోచిస్తాం. చాలా విధాలుగా ఈ ఫంక్షన్ కి ఏంది ఈవిడ ఈ కలర్ చీర కట్టుకొని వచ్చింది, ఆయన ఏంది ఆ డ్రెస్ చేసుకొని వచ్చాడు అని అట్లా ఆలోచిస్తాం. కానీ ఒక యోగి చూపు అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే, యోగి చూపే వేరుగా ఉంటుంది, ఆలోచనలు వేరుగా ఉంటాయి. భగవద్గీత అయితే అసలు అట్లాంటి అల్పమైనటువంటి విషయాలను ఇప్పుడు నిజమైనటువంటి జ్ఞాని ఎవరంటే, ఇది ఇంపార్టెంట్ సార్, మట్టి డబ్బుని బంగారాన్ని ఈ మూడింటి సమంగా చూడగలగాలి. అసలు ఇప్పుడు బంగారం పెట్టామంటే ఎంత ప్రియంగా ఉంటది. ఇక్కడికి వచ్చారు బంగారం ఒకటి పెట్టి మర్చిపోయారు అనుకోండి, దాన్ని ఎంత ప్రియంగా చూస్తారు, ఎంత ఇష్టంగా చూస్తారు. కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉంటుంది, శ్రద్ధ అంతా బంగారం మీదే ఉంటుంది. మట్టిని ఎవడు పట్టించుకోకపోయినా డబ్బును పట్టించుకున్నా కొంత శ్రద్ధ అంతా కూడా బంగారం అట్లా. కానీ జ్ఞాని అనేటువంటి ఆ చదవటం ద్వారా ధ్యానం చేయటము, ఆ జపము చేయటంలో కేవలం భగవద్గీత చదవడం వల్ల ఉపయోగం లేదండి. ఈ జపం చేయాలి,
అదేవిధంగా ధ్యానం చేయాలి, అదేవిధంగా ప్రత్యేక ఆహారం తీసుకోవాలి, అదేవిధంగా సజ్జన సాంగత్యం చేయాలి, స్వాధ్యాయం ఎన్ని ఉంటే కానీ మనం చదివేటువంటి ఈ భగవద్గీత అనేటువంటి మనకు కొంచెం అవగాహన ఉంటుంది. దాని ఫలితాలు మనం పొందుతాం. కేవలం గీత పఠనం వల్ల ఉపయోగం కూడా కొంత తెలుసుకుంటాం అంతే. తెలుసుకొని ఆచరించాలి కదా, ఆచరిస్తేనే ఈ అస్త్రాలు అవుతాయి. తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను సార్. ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక జీవితాంతం భగవద్గీత గురించి ప్రచారం చేసి జీవితం అంతా తిరిగాడు. అతను బాగా చక్కగా అతను చనిపోయాడు. ఒక అతను ఉన్నాడు, ఏదో చిన్న కూలి పని చేసుకున్న అతను భగవద్గీతలో అతను భగవద్గీతను ఓడి తన జీవితంలో వినలేదు, తెలియదు. ఇద్దరు మరణించి పైన స్వర్గానికి వెళ్ళగానే ఈ భగవద్గీత ప్రబోధించిన ఆయన స్వర్గంలోకి వెళుతున్నసరికి స్వర్గ ద్వారాలు మూసుకున్నాయి. కానీ భగవద్గీత మాత్రం చెప్పాడు, 10 మందికి బోధించాడు, చెప్పాడు. ఈ కూలి చేసుకునే అతను జీవితకాలంలో భగవద్గీత అనే పదం విన్నాడు. అతను స్వర్గద్వారానికి వెళ్ళగానే స్వర్గద్వారాలు ఓపెన్ అయ్యాడు. అతనికి ఓపెన్ అయ్యాడు, ఇతనికి ఓపెన్ కాలేదంట. అప్పుడు అతను కోపం వచ్చింది. ఇదేందా జీవితం అంతా నేను భగవద్గీత 10 మందికి చెప్పి అందరినీ జ్ఞానవంతులు చేస్తే నాకేమో స్వర్గద్వారాలు తెచ్చుకోలేదు, వాడి జీవితంలో ఆ పదం ఇవ్వలేదు, వాడికి స్వర్గద్వారం అయ్యా. భగవద్గీతను ఏదో చెప్పి బోధించిన కృష్ణ పరమాత్ముడు చెప్పింది వాడు అతను తెలియకుండా చేశాడంట. నువ్వు ఇంతమందికి చెప్పావు కానీ నీలో ఆచరణ లేదు. చెప్పటం అనేది కాదు, చెప్పటం డజంట్ మ్యాటర్. కృష్ణ పరమాత్ముడు చెప్పి నువ్వు ఆచరిస్తేనే నీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. వాడికి తెలియకపోయినా కూడా ఆచరించాడు. కృష్ణ పరమాత్ముడు ఏదో చెప్పి అది చేశాడు, కూలి అతను. అందువల్ల అతను స్వర్గద్వారాలు తెలుసుకుని నీకు తెరలేదని వాడు రాజకీయాలు చెప్పేసి నువ్వు చేసినటువంటి కర్మలు, చేసినటువంటి పనులు మొత్తం వాడు ఓపెన్ చేసి చూపించాడు. అయితే ఇప్పుడు ఇది ఇలా జరిగింది కదా, శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను అర్జునకి ఎందుకు బోధించాడు? అదే సార్, ఇందాక మీకు చెప్పే కదా, ధర్మరాజు గొప్పవాడు కదా, పెద్దవాడు ధర్మరాజు, భీముడు చెప్పండి. అర్జునుడు ఆ గుణము అసూయ అనేటువంటి గుణాన్ని జయించాడు కాబట్టి, అనసూయపరుడు కాబట్టి అర్జునుడు ఎలిజిబుల్, హీఈస్ డిజర్వ్డ్, దానికి అర్హత ఉన్నది కాబట్టి అందులో ప్రియమైన వాడు ఎవరికి? అర్జునుడు చాలా ప్రియమైనటువంటి వాడు ఎవరికి? కృష్ణ పరమాత్మ. కాబట్టి చక్కగా ఆవశ్యకత కూడా వచ్చింది అసలు సన్యాసం అప్పుడు. అయితే భగవద్గీత ప్రకారం భగవంతుడు మన పాపాలను క్షమిస్తాడా లేకపోతే శిక్షిస్తాడా? సార్, భగవద్గీతలో అంటాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అంటాడు. నువ్వు ఎన్ని పాపాలు చేసినా, పాపాత్ముడైనా, దుర్మార్గుడైనా, దుష్టుడువైనా, ఇంకా ఎంత అహంకారమైనా అన్ని వదిలిపెట్టేసేసి నన్ను పట్టుకుంటే ఒక చిన్న పిల్లవాడిని ఎట్టయితే కాలం దాటిస్తానో నేను సమస్త కర్మాల నుంచి నేను రక్షిస్తాను. గొప్ప మోక్ష సన్యాసంలో చక్కటి అభయం. సరే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సమస్త కర్మను నాకు అర్పించి నన్నే శరణ పొందిన ఎల్ల పాపం నుంచి నేను రక్షిస్తాను. అయితే ఫైనల్ గా భగవద్గీత గురించి మా ప్రేక్షకులకి మీ మాటలో ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే సార్, మనం భగవద్గీత ఇంట్లో మన పెద్దవాళ్ళు మనం చదువుతూ ఉంటే పిల్లలు కూడా దాన్ని అనుసరిస్తారు. దాంట్లో యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. గొప్పవాళ్ళు, ఉత్తములు, పెద్దలు ఏ పనులు అయితే చేస్తే మిగతా వాళ్ళు రోల్ మోడల్ గా ఉంటారు, మిగతా వాళ్ళు అనుసరిస్తారు. కాబట్టి మనం భగవద్గీత చదువుతూ ఉంటే మన పిల్లలు చదువుతారు, దాని గొప్పతనం తెలుసుకుంటారు. ఈ రోజు ప్రతి ఒక్కరి ఇళ్లలో ఒక్కొక్క మంచి గ్రంథం ఉంది. హిందూ అంటే వాడు అందరికి బంధువు. సనాతన హిందూ ధర్మం అన్నారు కానీ సనాతన హిందూ మతం అనేది. భగవద్గీత అనేటువంటి మత గ్రంథం కాదు, సర్వ మానవాళి, సర్వ జగత్తు చదవాల్సినటువంటి గొప్ప ఉత్కృష్టమైనటువంటి గ్రంథం భగవద్గీత. విశ్వరూప సందర్శన యోగంలో ఒక మంచి శ్లోకం అడిగారు ఇందాక అడిగాను, కొంచెం చెప్పారు, ఒక శ్లోకం చెప్పారు, ఇంకో శ్లోకం చెప్పండి. ఆ శ్లోకము అల్టిమేట్ సార్. అది కృష్ణుడి, అది ఆ అర్జునుడు కృష్ణుడి యొక్క విశ్వరూపాన్ని చూసి ఈ దంష్టాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానన సన్నిభాని దిశో న జానేన నలభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస.
దేవా ఎల్ల దేవతలు బ్రహ్మాదులు ఋషీశ్వరులు వాసుకి మొదలుగు గాగల ఎల్ల సర్పములు నీ యందు నాకు గోచరమగుతున్నవి. ఈశ్వర, నీ విశ్వరూపము అనేక బాహువులతోనూ ఉదరములతోనూ ముఖములతోనూ ఒప్పి ఉన్నది. అట్లయు నీ ఆకారమును ఆద్యంత మధ్యమమును గుర్తింపగాలకున్నాం. ఘోరలచే భయంకరమై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుట వలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో, నా యందు దయవుంచి నాకు ప్రసన్నుడు కమ్ము, కృష్ణ ప్రసన్నుడు కమ్ము అంటూ చక్కగా ఆ విశ్వరూప దివ్యమంగళ రూపాన్ని చూసి ఆ అర్జునుడు ఎమోషనల్ గా పాడేటువంటి చక్కటి శ్లోకం. అన్ని శ్లోకాల కల గొప్ప శ్లోకమే. మీరు చాలా చక్కగా పాడారండి. ఎక్సలెంట్ గా ఉంది. ధన్యవాదాలు సార్. ఇంత మంచి భగవద్గీతను మా ప్రేక్షకులకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ యొక్క 7H టీవీ ప్రేక్షకులకు ఏడుకొండల గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు గీతా జయంతి రోజు ఈ చక్కటి అవకాశం నాకు కల్పించినటువంటి మా మిత్రులు ఏడుకొండల గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నమస్కారం. స్వస్తి. థ్యాంక్ యూ సార్.